చాలామంది బౌలర్లు టీ20లో బౌలింగ్ వేయాలంటే భయపడతారు. కానీ వన్డే క్రికెట్లో కూడా భయపడ్డారు బౌలర్లు అంటే అది ఖచ్చితంగా రోహిత్ శర్మ బ్యాటింగ్ చూసే. ఆ స్థాయిలో చెలరేగేవాడు ఒకప్పుడు రోహిత్ శర్మ. అసలు 2015 వన్డే వరల్డ్ కప్లో అయితే పీక్ స్టేజ్లో బౌలర్లందరినీ ఉతికారేసేవాడు. ఏకంగా ఆ ఒక్క ఎడిషన్లోనే 5 సెంచరీలు చేశాడు. నేను చెప్పాలంటే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ దాదాపు 5 వరల్డ్ కప్లు ఆడిన ఒక వరల్డ్ కప్లో కూడా 5 సెంచరీలు చేయలేకపోయారు. అలాగే వన్డే క్రికెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ అనిపించుకున్న రికీ పాంటింగ్ సైతం ఒక ఎడిషన్లో 4-5 సెంచరీలు కొట్టలేకపోయాడు. అంతేందుకు రన్ మిషన్ విరాట్ కోహ్లీ సైతం ఎంత కన్సిస్టెన్సీగా రాణించిన ఒక వరల్డ్ కప్ ఎడిషన్లో మాత్రం 5 సెంచరీలు కొట్టలేకపోయాడు. అలాంటిది రోహిత్ శర్మ వీరబాదుడు బాధేశాడు 2015 వన్డే వరల్డ్ కప్లో. అలాగని స్లోగా బ్యాటింగ్ చేశాడా అంటే అది లేదు. వీరబాదుడే సిక్సర్ల వర్షం కురిపించేవాడు. మైదానాలు బౌండరీలతో హోరెత్తేవి. అలాంటి రోహిత్ శర్మ ఈ మధ్యకాలంలో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ముఖ్యంగా తన స్థాయికి తగ్గట్టుగా అసలు ఆడటం లేదు. ఓపెన్గా చెప్పాలంటే ఇండియన్ బ్యాట్స్మెన్లకు కాస్త షార్ట్ పిచ్ బంతులన్నా బౌన్సర్లన్నా కాస్త వీక్ పాయింట్ ఉంది, ఇబ్బంది పడతారు. కానీ రోహిత్ శర్మకు మాత్రం అలాంటి బంతులనే సిక్సర్లు మార్చడంలో చాలా ఇష్టపడతాడు. బౌన్సర్ వేశాడంటే అది షార్ట్ పిచ్ అయినా సరే బౌన్సర్ అయినా సరే బౌండరీ అవతల పడాల్సిందే బంతి. అలాంటిది రోహిత్ శర్మ ఈ మధ్య కాలంలో మాత్రం ఇబ్బంది పడుతున్నాడు. మరి ముఖ్యంగా ఇంగ్లాండ్ పిచ్లు సైతం మిగతా బ్యాట్స్మెన్లకు కాస్త ఇబ్బంది కలిగించిన రోహిత్ శర్మకు బాగా సెట్ అవుతాయి. కానీ ఎందుకో ఫామ్లో లేడో మరి ఏదో కారణం తెలియదు. కానీ ఈ సిరీస్లో అయితే మాత్రం 2 మ్యాచెస్లో కూడా తన స్థాయికి తగ్గట్టుగా తన మార్క్ను మాత్రం చూపించలేకపోతున్నాడు. ఇంకా చెప్పాలంటే స్కోర్లు చేయడం ఫెయిల్ ఒక ఎత్తు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడు బ్యాటింగ్ చేసే టైంలో. ఫస్ట్ మ్యాచ్లో అయితే 21 బంతులను ఫేస్ చేసి జస్ట్ ఒక బౌండరీ మాత్రమే కొట్టి 11 పరుగులే చేశాడు. అది కూడా ఆల్రౌండర్ శామ్ కరణ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక నిన్న టీమిండియా ఓడిపోయిన సెకండ్ మ్యాచ్లో అయితే మరీ దారుణంగా బ్యాటింగ్ చేశాడు రోహిత్ శర్మ. ఫస్ట్ బంత్కే క్యాచ్ లేపాడు. అదృష్టం కొద్దీ అది ఫీల్డర్కు రీచ్ కాలేదు, అతను డ్రాప్ చేశాడు కూడా. కానీ దాన్ని కూడా పూర్తిగా యూజ్ చేసుకోలేకపోయాడు. ఎక్కడా కూడా పాజిటివ్ బ్యాటింగ్ కనిపించలేదు తన బ్యాట్లో. ఎందుకో తెలియదు కానీ చాలా ఇబ్బంది పడ్డాడు. నిన్న సైతం 47 బంతులను ఫేస్ చేశాడు, 26 పరుగులు చేశాడు. ఒక 4 ఒక సిక్సర్తో దాదాపు 2 బంతులకు ఒక పరుగు చేశాడు. తన స్ట్రైక్ రేటు 55. ఒకప్పుడు వన్డే క్రికెట్లో ఈజీగా 120, 130 రన్ రేట్ను మెయింటైన్ చేసిన రోహిత్ శర్మ ఇప్పుడు బంత్కు పరుగు చొప్పున కూడా చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. కనీసం 3వ మ్యాచ్లోనైనా తిరిగి తన ఫామ్లోకి రావాలని ఆశిద్దాం. ఎందుకంటే ఎవరు ఎలా అన్నా కొంతమంది రిటైర్ కావాలి, రిటైర్ అవుతాడు అనుకుని చాలామంది భావిస్తున్నారు. కానీ అభిమానులు మాత్రం ఖచ్చితంగా 2027 వన్డే వరల్డ్ కప్ భారత్ సాధిస్తే అందులో రోహిత్ శర్మ ఉండాలని కోరుకుంటున్నారు.